నీతిమంతుడను అనీతిమంతురాలను బలహీనుడను బలహీనురాలను అయినా నా పక్షమున నా ప్రభు అయిన యేసు తన ప్రాణం పెట్టాడు. నేను మంచివాణ్ణి మంచిదానని పెట్టలా, నేను పాపిననే పెట్టాడు. నేను బాగున్నానని రక్షించడానికి రాలా, నేను నశించిపోతున్నాననే వచ్చి రక్షణ కోసం ప్రాణం పెట్టాడు. నా కోసం బలియాగమయ్యాడు. ఇప్పుడు నేను మంచిగా బ్రతికినా చెడ్డగా బ్రతికినా నా క్రియ ఫలముగా నాకు నిత్య జీవం లేదు గనుక ఇక ఆ విషయంలో నేను సాతానుకు అవకాశం ఇవ్వను. వినండి, ఎందుకంటే విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడ్డారు. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి ఇంకోసారి. విశ్వాసము ద్వారా కృప చేతనే. ఇది దేవుని కృపావరమే కానీ నీ క్రియల ఫలమా? చెప్పండి గట్టిగా. మరి వాడు ఎటు తీసుకెళ్తున్నాడు నిన్ను? కూటమైపోగానే మళ్ళీ ఎటు తీసుకెళ్తాడు? ఈరోజు గడవగానే మళ్ళీ రేపు ఎటు తీసుకెళ్తాడు నిన్ను? నువ్వు ఇది చేయకూడదు, రక్షణ పోయిద్ది, అది చేయకూడదు, రక్షణ పోయిద్ది, ఇలా ఉండకూడదు, రక్షణ పోయిద్ది, అలా ఉండకూడదు, నువ్వు రాకళ్ళు ఎత్తబడవు, అమ్మో ఇట్లా చేయకూడదు, నువ్వు తేడా పడతావు అని దేవుడు నీకు ఇచ్చిన విశ్రాంతిని దొంగిలిస్తున్నాడు వాడు. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని చూన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. మరి దేవుడి విశ్రాంతి అంటే ఏంటి? దేవుని విశ్రాంతి అంటే ఏంటి? ఇక దేన్ని గురించి కూడా నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. వాడొచ్చి రోజు అడుగుతూ ఉంటాడు, నువ్వు మంచిగా ఉండలేదు, నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, నువ్వు పవిత్రంగా ఉండలేదు, నువ్వు పిచ్చి చూపులు చూస్తున్నావు, నువ్వు ఇలా అవుతున్నావు, అలా అవుతున్నావు, ఇలా అయితే ఎట్లాగా? నువ్వు దేవుని నీతిని నియమాన్ని కోల్పోతే ఎట్లాగా? నువ్వు చూడు, వాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు పవిత్రంగా ఉండాలా, నీ చూపు బాగుండాలి, నీ తలంపులు బాగుండాలా, నీ క్రియలు బాగుండాలా, నువ్వు ఎలా ఉండాలా, అలా ఉండాలా. ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఇట్లా అపవిత్రంగా ఉంటే ఎట్లాగా? నువ్వు కూడా పవిత్రంగా ఉంటే ఆయన దగ్గర చేరతావు. నువ్వు పవిత్రంగా లేకపోతే ఎట్లా చేరతావు? నువ్వు జాగ్రత్తగా ఉండాలా నువ్వు అంటాడు. అరే కరెక్టే కదా అనిపిస్తుంది, కానీ అక్కడే ఒక కాటు ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలా అని ఒక పక్కన నువ్వు జాగ్రత్త అంటే నువ్వు పక్కన ఇటు పక్కన నువ్వు ఆకర్షింపబడే ఆడే నీ ముందు తీసుకొస్తాడు. హిప్నటైజ్ జరుగుతుంది అక్కడ. నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు లేకపోతే ఎత్తబడవు. అమ్మో నువ్వు భద్రంగా ఉండాలా. అవునవును, నేను భద్రంగా ఉండాలి, నేను పాపం చేయకూడదు, నేను అట్లా చేయకూడదు, నేను ఎట్లా చేయకూడదు, నేను అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని పొద్దుస్తమానం అయ్యే. అసలు ఆ సెక్షన్ వదిలేసాను. పాపమైన పుణ్యమైన నా నీతి నా రక్షణకు ఆధారం కాదు, నా యేసు రక్తమే నా రక్షణ ఆధారం. వాడు వస్తాడా, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఎట్లా ఎత్తపడతావు అంటే, నా జాగ్రత్తలు కాదురా, నా యేసు రక్తాన్ని బట్టి ఎత్తపడతాను నేను. ఎత్తబడేది ఖాయం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదని లేఖనం నిరర్థకం కాదు. నేను ఎత్తబడతా అంతే. ఆ పాపం చేసినా ఎత్తబడతావా? ఆ పరిశుద్ధంగా ఉంటేనే ఎత్తబడతావని చెప్పాడా? ఇక నువ్వు నీతి ప్రవర్తన కలిగి ఉంటేనే రాజ్యంలోకి వస్తావు, పవిత్రంగా ఉంటేనే వస్తావు. మళ్ళా పాపం చేసావంటే రావని ఎక్కడ ఉందా? చెప్పు. నువ్వెందుకు చెబుతున్నావు నాకు? నా లేఖనంలో నా దేవుడు చెప్పనిది నువ్వెందుకు చెప్తున్నావు నాకు? సైతాన్ పో. నా యేసే నా నీతి, నా యేసే నా పరిశుద్ధత, నా యేసే నా విమోచన, నా యేసే నా జ్ఞానం. పాపమో పరిశుద్ధతో ఆయన నేను తెలుసుకుంటావు. నువ్వెవడరా? చెప్పు, మళ్ళీ చెప్పు. ఏం చెప్తావు? ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నా, అందుకని సరిగ్గా చూడండి, అందరూ ముఖాలు చూడండి. దేవునికి మహిమ. పాపమో పరిశుద్ధతో అది నాకు ఆయనకి చెందిన విషయం. నువ్వెవడివి? నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు? అది చూడొద్దు, ఇది చూడొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు అని అన్ని ఆంక్షలు తీసుకొచ్చి ఇది చేస్తే రక్షణ పోయిద్ది, అది చేస్తే రక్షణ పోయిద్ది అని చిత్రవదగా వేటాడుతున్నాడు విశ్వాసుల్ని. నేను చెయ్యకూడదు అని ఎప్పుడైతే నువ్వు, నేను ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే నువ్వు భీష్మించుకుంటావు, నువ్వు పట్టుబడతావో,
అప్పుడు వాడికి నీ దగ్గర అవకాశం దొరికిద్ది. నువ్వు ఎప్పుడైతే ఇలా ఉండకూడదు అని డిసైడ్ అవుతావో అప్పుడు ఇక వాడికి ఆధారం దొరికిద్ది. చిక్కావు, నీ అంతు తేలుస్తాను, నీకు పడేయటానికి మొదలు పెడతాడు. వాచ్మెన్ నీ అనే దైవజనుడు చెప్తాడు ఒక అద్భుతమైన మాట. ప్రభు చిత్తమైతే మరోసారి ఇంకా విపులంగా దీని గురించి చెప్తాను. వాచ్మెన్ నీ ఏమంటాడు తెలుసా? సాతానుతో ఎప్పుడు నువ్వు తలపడొద్దు అంటాడు. ఎప్పుడు నువ్వు తలపడొద్దు. నువ్వు చెప్పాల్సింది ఒక్కటే, నా జీవితంలో నా రక్షణకు నేను ఆయన యందు ఉంచిన విశ్వాసమే కారణం. రెండవది, నేను భూమి మీద ఉన్నంత వరకు నా పవిత్ర జీవిత విషయంలో కూడా ప్రభువే నాకు ఆధారం. ఎవరు ఆధారం? ప్రభువే. నన్ను నిలబెట్టుకుంటాడో, పాడు చేసుకుంటాడో, పవిత్రంగా ఉంచుకుంటాడో, రోతక్రియలకు అప్పచెబుతాడో, ఏం చేసుకుంటాడో ఇక ఆయన ఇష్టం. నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టేశా. నా ఆత్మరక్షణ కొరకు, వినండి బాగా, నా ఆత్మరక్షణ కొరకు నేను ఆయననే విశ్వసించా. ఎత్తబడేదాకా భూమి మీద జీవించే ఈ జీవిత విషయంలో కూడా, నా నీతి నియమాలు, పరిశుద్ధ జీవితం, సమస్త విషయాల్లో కూడా ఆయన మీదే ఆధారపడ్డా. నా అంతటా నేను జీవించలేనురా. నా చేత కావటంలా అది. వెధవాయ్ ఎవరు? అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవరిని? నన్ను కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా చేత కావటం లేదురా వెధవాయ్, కాదు కూడా. అందుకే నా విషయంలో నేను ఇక రాజీనామా ఇచ్చేస్తున్నాను. పని ముగించేసుకుంటున్నాను. బాధ్యతలని క్రొత్త మేనేజర్కి అప్పచెప్తున్నాను. వింటున్నారా? ఇక నేను ఫైట్ చేయటం మానేస్తున్నాను. కానీ రోజు ఏం చేస్తున్నావు? పాపంతో పోరాటానికి, శత్రువుతో పోరాటానికి మనం రెడీ అవుతున్నాం. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను ప్రభా, ఇక పాపం చెయ్యను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు అన్నావో దొరికావని వాడు మళ్ళీ నీ ఎదురుకు వస్తున్నాడు. అది కాదు నువ్వు అనాల్సింది. పాపం చేయను ప్రభా, ఇక నుంచి పవిత్రంగా ఉంటాను ప్రభా కాదు. ఇక పాపము, పవిత్రత, పరిశుద్ధత ఇవన్నీ నాకు తెలియదయ్యా, నాకు తెలీదు. నా చేత నువ్వు ఏం చేయించుకుంటావో టోటల్గా నేను నీకు అప్పగించుకుంటున్నా. ఈ శరీరం నీది, ఈ ప్రాణం నీది, ఈ ఆత్మ నీది. టోటల్గా నా సమస్తము మీద నీవే ఏలికవై ఏలు, నీకు అప్పగించుకుంటున్నా.